మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుండి 40 వరకు ఉన్నటువంటి ఈ భాగములో ఉన్నటువంటి సందర్భము ఏంటి అనగా, ఆ పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువుతో, ధర్మశాస్త్రములో ఎన్నో వందల ఆజ్ఞలు ఉన్నాయి, అయితే ఆ వందల ఆజ్ఞలలో మరి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో నువ్వు చెప్పగలవా అని యేసు ప్రభుని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభువు వెంటనే ముఖ్యమైన ఆజ్ఞలు 2 అని చెప్పి, ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించవలెను, రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అని ఈ 2 మాటలు చెప్పాడు. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, బైబిల్ అంతటిలో కూడా ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అంటున్నాడు. చూడండి, మనము ఈ 2 ఆజ్ఞల్లోనే బైబిల్ అంతా కూడా ఇమిడి ఉన్నది. అంటే యేసయ్య చెప్పకుండానే ఏం చెప్తున్నాడంటే, ఈ 2 ఆజ్ఞలు ఆ 10 ఆజ్ఞలకు సమానము. అంటే ఈ 2 ఆజ్ఞలు నీవు పాటించాలి అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట చాలా ప్రాముఖ్యము అని దేవుడు చెప్తున్నట్టే. మనము అబ్రహాము కాలంలో లేము, లేదంటే మోషే కాలంలో లేము, లేదంటే యాజకులు వచ్చినటువంటి కాలంలో లేము, రాజులు వచ్చినటువంటి దావీదు కాలంలో లేము, ప్రవక్తలు వచ్చినటువంటి ప్రవక్తల కాలంలో లేము. దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు వచ్చిన యేసు ప్రభు కాలంలో లేము. ఇప్పుడు అంత్య దినములలో పరిశుద్ధాత్మ కాలములో మనందరము కూడా ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాముకి కొన్ని విషయాలు చెప్పాడు దేవుడు, ఆ తర్వాత మోషేకు కొన్ని విషయాలు చెప్పాడు, ఆ తర్వాత దావీదు ఆ రాజులకు కొన్ని విషయాలు చెప్పాడు, ఆ తర్వాత ప్రవక్తలకు కొన్ని విషయాలు చెప్పాడు, యేసు ప్రభు కాలంలో శిష్యులకు కొన్ని విషయాలు చెప్పాడు. కానీ ఇప్పుడైతే క్రైస్తవులందరికీ కూడా సంపూర్ణంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన మన చేతికి ఇచ్చేశాడు. అబ్రహాముకు లేదు ఈ వాక్యము, దావీదుకు లేదు ఈ వాక్యము, ప్రవక్తలకు లేదు ఈ వాక్యము. దేవుని బిడ్డలారా, శిష్యులకు కూడా ఈ సంపూర్ణ వాక్యము లేదు. ఇది క్రైస్తవులకు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన 100 సంవత్సరాల లోపే ఈ బైబిల్ వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, అయితే మరి ఆ 100 సంవత్సరాల తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మనందరికీ కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ప్రతి మాట నువ్వు నేర్చుకోవాలి, ప్రతి మాట ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులోకి వచ్చి మన రహస్య పాపాలన్నిటినీ కూడా మనము దిద్దుకోవాలంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం ముందుకు రావాలి. ఏదో పాత నిబంధనలు 2 మాటలు, కొత్త నిబంధనలు యేసయ్య మన కోసం చనిపోయే 2 మాటలు కాదు. దేవుని బిడ్డలారా, సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ఎరగాలి. ఉదాహరణకి, అమ్మ నాన్నకి కొన్ని విషయాలు దాస్తాం, స్నేహితుడికి కొన్ని విషయాలు దాచకుండా చెప్తాం, ఇంకా కొన్ని ఎవరికి చెప్పని ఉంటాయి, అవి మాత్రం దాస్తాం. జీవిత భాగస్వామికి, భార్య అయితే భర్తకు, భర్త అయితే భార్యకు, స్నేహితుడికి కూడా చెప్పలేని విషయాలు భార్య భర్తల మధ్య దేవుని బిడ్డలారా తెలియబడే అవకాశం ఉంది. అంటే ఒక వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరచలేనిది, స్నేహితుల దగ్గర వ్యక్తపరచలేనిది దేవుని బిడ్డలారా సంపూర్ణంగా ఎక్కడ వ్యక్తపరుస్తున్నాడు అంటే, తన భర్త దగ్గర, భార్య దగ్గర వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి భార్యకు తన భర్త ఏంటో పూర్తిగా తెలుసు, భర్తకు తన భార్య ఏంటో పూర్తిగా తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మనల్ని ఎలా చూస్తున్నాడంటే, ఆయన కొరకు సిద్ధపడుతున్న సంఘమనే ఆయన భార్యగా చూస్తున్నాడు. కాబట్టి ఈ సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యాన్ని తన భార్యకు, లేదంటే తన సంఘానికి దేవుడు అన్నీ తెలుసుకోవాలని చెప్పాడు. ఆయన ఇంకా దాచుకునేది ఏమీ లేదు.
చూడండి, శిష్యులు ఒకరోజు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే శిష్యులతో, నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని తెలుసుకున్నా అర్థం చేసుకోలేరు. కాబట్టి పరిశుద్ధాత్మను నేను పంపుతాను, అప్పుడు ఆయన అన్నీ మీకు బోధిస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని చెప్తున్నాడు. అంటే శిష్యులకు కూడా కొన్ని చెప్పాలనుకున్న విషయాలు ఆయన చెప్పలేదు. కానీ ఇప్పుడు మనందరికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా సిద్ధపడుతున్న సంఘముగా, సిద్ధపడుతున్న యేసుక్రీస్తుకు భార్యగా ఏమీ దాచుకోకుండా సమస్తమైన సంకల్పం అంతా కూడా ఆయన మన ముందు పెట్టాడు. ఈ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటలో నీవు వాక్యమంతా తెలుసుకో, ఏ వాక్యము కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు దేవుని పట్ల అని చెప్పి ఈ వాక్యం యొక్క విలువ మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఇదే ఈ భూలోకంలో మనకు పని. పెళ్లి కుమార్తె అంతకుముందు ఎప్పుడు కూడా సిద్ధపరచుకోలేనంత బెస్ట్గా ఆ పెళ్ళి రోజు సిద్ధపరచుకుంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు నేను కూడా దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాము. కాబట్టి నిన్ను నీవు దేవుని బిడ్డలారా ఒకవేళ ఇంతకుముందు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రము నిన్ను నీవు ఆయన ఎదుర్కోబోయే ముందు అన్ని విధాలుగా సిద్ధపరచుకోవాలి. కొన్ని విషయాలే మొన్నటి వరకు నువ్వు గమనించవేమో, ఇప్పుడు అన్ని విషయాలు గమనించుకుని ఆత్మీయ జీవితంలో నీవు దేవుని పట్ల సంపూర్ణమైన భక్తికి నువ్వు చేరాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు కోరుకుంటున్నది, ప్రార్థనకు వచ్చి మీరు దేవుని యొక్క విశ్రాంతిని పొందండి అని ఊరుకోవట్లేదు. ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఆయన కొరకు సిద్ధపడండి. మొదట ఎలా ప్రారంభించాడండి బైబిలు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ప్రారంభించాడు. ఆ తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి, ఇదిగో నువ్వు నా మాట వింటే నిన్ను, నీ కుమారులను, నీకు కలిగిన సమస్తాన్ని దీవిస్తానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకు సాగుతూ ఉంటే, ఇశ్రాయేలీయులారా, కష్టమైన మార్గంలో నడిపించిన, ఇరుకైన మార్గంలో నడిపించిన మీరు గనుక నడవగలిగితే నేను మీకోసం సిద్ధం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తానని చెప్పాడు. అలాగే వారికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, అలా అలా వస్తూ యేసయ్య కాలం వచ్చేసరికి మీరు మారు మనసు పొందండి, మీరు పాపాన్ని ఒప్పుకోండి, మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఉండే కొలది బైబిల్ చివరికి వచ్చే కొలది ఏమన్నాడంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఏమంటున్నాడండి? మొదటేమో మిమ్మల్ని దీవిస్తానని చెప్పినోడు చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, నేను త్వరగా వస్తున్నాను, మీ మీ క్రియల చొప్పున మీకోసం జీతం ఉంది, ఆ జీతాన్ని నేను తీసుకొస్తాను అని చెప్పి ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. అంటే క్రైస్తవుడు తన యొక్క భక్తి జీవితాన్ని సంపూర్ణంగా సిద్ధపరచుకోవాలి. అంటే ఆయన చెబుతూ ఏమన్నాడంటే, ఈ రెండు ముఖ్యమైన ఆజ్ఞలు అని చెప్పడం కాదు, బైబిల్ అంతా ముఖ్యమే అని చెప్తున్నాడు. అయితే ఇందులో ప్రాముఖ్యంగా ఆయన చెప్పే విషయము స్పెసిఫిక్గా ఏమంటున్నాడంటే, నీవు నీ దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించాలి. చూడండి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఒకసారి మనందరము కూడా ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. యేసు సీమోను పేతురును చూచి ఏమంటున్నాడో చూడండి. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి, నువ్వు నన్ను ప్రేమిస్తే గనక నా గొర్రెలను మేపు, నేను చెప్పింది చెయ్యి అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని పైన నిజంగా మనకు ప్రేమ ఉంది అని అంటే అర్థం ఏంటంటే, ప్రేమ అనేది కేవలము బిజినెస్ లాంటిది కాదు. మన బిడ్డలు మన మీద పెడితేనే ప్రేమించి, లేదంటే ఇంకొక రకంగా ఉన్నారనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది? ప్రేమ అనేది నువ్వు పెట్టినా పెట్టకపోయినా, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, నువ్వు తల్లివి, నువ్వు తండ్రివి, ఆమె నీ బిడ్డ లేదా నీ కుమారుడు, అంతే తప్ప ఏదో ఇస్తున్నావనో పెడతానవనో ఉంటే
అది ఒక బిజినెస్ లాంటిది. కాబట్టి దేవుని బిడ్డలారు ఇక్కడ ఏమంటున్నాడంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది చెయ్యయ్యా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఒక బిజినెస్ లాగా మనందరము కూడా దేవునితో చేస్తా ఉన్నాం. దేవా ఇదిగో నువ్వు అది చేయనైనా నేను ఎలా చేస్తాను ప్రభు అని మనం ఒక బిజినెస్ స్ట్రాటజీ నడుపునట్టుగా మనము దేవునితో ఉంటే ఇది ఎంత మాత్రము కూడా ప్రేమ కాదు. కాబట్టి దానికి మించి మనం ఏం చేయాలంటే, ప్రభువా నీవు నన్ను ప్రేమించి నువ్వు నా కోసము ప్రాణం పెట్టావు, కాబట్టి ఈ లోకంలో నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమించి నీ కోసం జీవిస్తానయ్యా అని నువ్వు చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురుకి నేను చెప్పింది నువ్వు చేయడమే నువ్వు నన్ను ప్రేమించావనడానికి రుజువు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకేం మేలు చేశాడో దాన్ని బట్టి కాదు, చాలా మేలు చేయొచ్చు. ఒకవేళ నీకు చాలా అవసరాలు ఉండొచ్చు, ప్రస్తుతానికి పరిస్థితులు బాగలేకపోవచ్చు, అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా అదేది ఆలోచించకుండా ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు చాలు. అంతకు మించిన ప్రేమ నీకు చూపించాల్సిన దేవుని బిడ్డలారా రుజువుపరచాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను కన్నారు, పెంచారు, ఇంకా వేరేది ఏదన్నా ఇస్తే తప్ప వాళ్ళకి నీ మీద ప్రేమ ఉందో లేదో రుజువు కాదనుకుంటే దేవుని బిడ్డలారా అది వెర్రితనము. ఆయన మనల్ని యేసుక్రీస్తు రక్తములో దేవుని బిడ్డలారా మనల్ని కన్నాడు, ఈరోజు విశ్వాసములో ఇప్పటిదాకా నడిపించాడు. ఆయన ప్రేమ ఇప్పటికే మనము పొందుకోలేనంత గొప్పగా ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా ఎప్పటికీ ఈ రోజుకి కూడా ఆయన్ని ప్రేమించమని అడుగుతుంటే, దేవా నాకు అది చేస్తే నేను ప్రార్థనకు వస్తాను, మానకుండా వచ్చేస్తాను, ఇది చేస్తే రోజు నేను నమ్ముకుంటాను, ఇటువంటి బిజినెస్ కార్యక్రమాలు పెడితే ఇది మాత్రము ప్రేమ కాదు. కాబట్టి ప్రేమ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆయన చేసిన దానికి మనము తిరిగి దేవుని బిడ్డలారా ఏవి అడగకుండా ఆయన చెప్పింది చేయడమే ప్రేమ. ఆయన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొక్కుబడిగా ఆదివారం వచ్చి అలా కనబడి వెళ్ళిపోతాం. అంటే ఇది కూడా నిజమైన ప్రేమ కాదు. చూడండి, ఉదాహరణకి తల్లిదండ్రులకు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకేదో పుట్టారు కదా, మొక్కుబడిగా వాళ్ళకి రే నువ్వు నాకు పుట్టావు కాబట్టి పొద్దున లేదు తిను, నాకు సంబంధం లేదు ఇంకా అనుకుని వాడికి తిండి పెట్టేసి పక్కన వదిలేస్తామా? లేదంటే అనుక్షణము వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ మనసు ఏంటి, వాళ్ళకి ఏమి ఇష్టం, ఎక్కడ బాధపడుతున్నారు, ఇవన్నీ చూసుకుంటామా? దేవుని బిడ్డలారా ప్రేమ అంటే భోజనం పెట్టడం ఏంటండి? ప్రేమ అంటే ఏదో మొక్కుబడికి నువ్వు పుట్టావు కాబట్టి భోజనం పెట్టాలి అనేది ప్రేమ కాదు. ఇప్పుడు నీవు క్రైస్తవుడిగా దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఏదో ఆదివారమున ప్రార్థనకు రాకపోతే ఆయన ఏదో కోపడతాడనో, ప్రార్థనకు రాకపోతే ఆయన ప్రేమించేటది అనుకుంటాడనో, ఈ మొక్కుబడి ప్రేమ కాదు. ఒక బిడ్డకు అన్నం పెట్టడమే ప్రేమ కాదు. అనుక్షణము వాళ్ళ ఆలన పాలన చూచి వారి ఎదుగుదలలో వారి మనసులో అర్థం చేసుకుని ముందుకి వాళ్ళని ఎలా భవిష్యత్తు తీర్చిదిద్దాలో అడుగడుగునా వారి పట్ల శ్రద్ధ కలిగి జీవించడం. దేవుని బిడ్డలారా అలాగే దేవుని పట్ల నీకున్న ప్రేమ అంటే ఆదివారం రావడం కాదు, కానీ దేవుని బిడ్డలారా అనుక్షణం మందిరంలో ఉన్నప్పుడు ఈ 40 రోజులో లేదంటే శుక్రవారమో బుధవారమో వచ్చి కూర్చొని మళ్ళీ ప్రార్థన నుంచి బయటికి వెళ్ళగానే అయిపోయింది ప్రేమ, టీవీ పెట్టుకుని కూర్చొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాటలో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాటలో. నిజంగా దేవుని ప్రేమించుచున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని బిడ్డలారా లోకాన్ని నువ్వు ప్రేమించలేవు. దేవుడు అంటున్నాడు యాకోబు పత్రికలో, దేవునితో స్నేహము లోకముతో శత్రుత్వం. లోకంతో స్నేహం చేసావనుకో దేవునితో శత్రుత్వం. రెండూ కుదరదు. ఏదో ఒకటే చేయాలి. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేస్తాను, అక్కడికి వచ్చి అది చేస్తానంటే కుదరదు. కాబట్టి ఈ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థనకు రావడము, దేవుని కార్యక్రమంలో పాల్గొనడం దేవుని పైన ప్రేమ అనుకుంటున్నారు. నువ్వు మోసపోతావు దేవుని బిడ్డలారా. 24/7 ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలము ఈ జీవితము దేవునిది. ఈ లోకమునకు మన జీవితంలో స్థానం లేకుండా మనం సాయశక్తుల రోజు రోజుకి లోకమును విడిచిపోయి దేవునికి దగ్గరగా చేరిపోవడమే
దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమ. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. నిజమైనటువంటి ప్రేమను కలిగి ఎవరు బతుకుతున్నారంటే పౌలు గారు బతుకుతున్నారు. మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే పౌలు గారు వలె ఇంతకుముందు తనకున్నవన్నీ కూడా నష్టంగా ఎంచుకుని ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇది నిజమైనటువంటి ప్రేమ. కాబట్టి మనము ఇటువంటి ప్రేమను దేవుని పైన కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఒకడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా తిరిగి పాపం చేస్తా ఉంటే యేసు ప్రభునంట ఇప్పుడు మళ్ళీ సిలువేస్తున్నాడంట. అప్పుడు యూదులు ఒక్కసారి సిలువేశారు, కానీ మనమైతే ఈ వాక్యాన్ని బట్టి చూస్తూ ఉంటే రోజు సిలువేస్తున్నాం ఆయన్ని. సిలువేసినటువంటి ఆ యూదులు, రోమా సైనికులు యేసయ్యను ప్రేమించి సిలువేశారా? యేసయ్యను ద్వేషించి సిలువేశారా? దేవుని బిడ్డలారా, ఆయన ద్వేషించి సిలువేశారు. అంటే ఇప్పుడు నువ్వు ప్రతిరోజు కూడా నీవు దేవునిలో మారావని తెలిసి మళ్ళీ మళ్ళీ అదే పాపం చేస్తూ ఉన్నావు అంటే, ఇప్పుడు దేవుణ్ణి సిలువేస్తున్నావు అంటే నీకు దేవుని పైన ప్రేమ ఉన్నట్ట? నువ్వు ఆయన్ని ప్రేమించలేకపోతే ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఏది కూడా పొందుకోలేవు. ఎందుకంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారు కంటే అపరంజి కంటే నా వలన కలిగే ఫలము మంచిది. నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆస్తికి కర్తలుగా నిధులతో నింపునట్లుగా దేవుడు ఒక మనిషిని దీవించగలుగుతాడు. ఆయన అది ఎలా జరిగిస్తాడో తెలియదు. దేవుడు నీ జీవితాన్నే ఉపయోగించి ఆయన నిన్ను ఇటువంటి ఆశీర్వాదముతో ఆయన నింపగలడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రేమించి బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యము. రెండవది ఏంటంటే దేవుని బిడ్డలారా, నీ పొరుగు వారిని నీలా ప్రేమించి అంటున్నాడు. నీ గురించి ఎన్ని జాగ్రత్తలో, పొద్దున్నే లేస్తావు, ఇంకా బ్రష్ కూడా చేయవు, అప్పుడే టిఫిన్ రెడీ చేసుకుంటావు. ఇక టిఫిన్ అయ్యేసరికి మనకి మధ్యాహ్నంకి కూడా అన్నీ రెడీగా ఉంటాయి. ఎవరు ఏమనకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలనుకుంటావు, కానీ నువ్వు మాత్రము దేవుని బిడ్డలారా అందరినీ ఏదో మాట అంటూనే ఉంటావు. నీ గురించి నువ్వు తీసుకున్న జాగ్రత్త ఎదుటి వ్యక్తి గురించి కూడా తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము ఏంటో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ లోకంలో ఉన్న అందరి జీవితం గురించి మనము ఆలోచించవలసిన అవసరం లేకపోయినా మన ఆత్మీయ, మన కుటుంబ, మనము ఎరిగిన వారి జీవితాల గురించి ఖచ్చితంగా మనము ఆలోచించాలి. వాళ్ళు ఎక్కడ బాధపడతారో అక్కడ మనము వాళ్ళని బాధ పెట్టకుండా, మనం బాధపడతాం అనుకుంటే అక్కడ ఆ స్థానంలో ఉంటే వాళ్ళు కూడా బాధపడతారనేది ఎరిగి ఆ మాట మాట్లాడకుండా మనం ఉండాలి. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూడండి. మనుష్యులు మీకు ఎలాగూ చేయవలెనని మీరు కోరతారో అలాగూ మీరును వారికి చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును చాలండి. దేవుడు మనల్ని ఎలా దృష్టిలో పెట్టుకుంటామో, ఎంత జాగ్రత్తగా ఎవరు ఏమన్నా మాట్లాడినా మనం పడలేమో, లేదంటే ఎక్కడ మనం బాధపడతామో ఆ విధంగా ప్రతి మనిషిని అర్థం చేసుకుని ఈ లోకంలో జీవించడమే దేవుని బిడ్డలారా ఒక మనిషిని ప్రేమించడం. మన దగ్గరకు వచ్చేసరికి ఏమో దేవుని బిడ్డలారా అందరూ మనల్ని క్షమించాలి, అందరూ మనల్ని ప్రేమించాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, ఒక్క మాట కూడా అనకూడదు మనల్ని. చూడండి, ఎప్పుడు బయటపడుతుందంటే మన బుద్ధి వెండికి మోస తగింది, బంగారానికి కొలిమి తగింది. అలాగే ఒక మనిషికంట ఒక మంచి స్థితి వస్తే అతను ఏంటో తెలుస్తుందంట. అంటే ఒక వ్యక్తిని నలుగురి మీద లీడర్గా పెట్టామనుకోండి, నలుగురితో ఎలా ఉంటున్నాడు అనే దాన్ని బట్టి అతని మనస్తత్వం తెలుస్తుంది. ఎందుకంటే నలుగురిలో ఒక్కడుగా ఉన్నంతసేపు అందరూ బాగానే ఉంటారు, ఈ సహోదరుడు అందరూ సమానమే అనుకుంటారు, అందరి బాధలు అర్థం చేసుకుంటారు. కానీ ఆ నలుగురిలో లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళ బాధలు ఏం అర్థం కావు, తను ఏదనుకుంటే అదే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఎప్పుడు బయటపడతారంటే మన తప్పు ఉండదు చూసారా, ఆ రోజు మన బుద్ధి బయటపడుతుంది. ఎదురు వ్యక్తి తప్పు చేసినప్పుడు
ఎదుటి వ్యక్తి మనకి కష్టం కలిగించినప్పుడు, నలుగురిలో అతను చెడ్డ అయిపోయినప్పుడు, అప్పుడు మన మాట ఉంటుందే, అప్పుడు మన బుద్ధి బయటపడుతుంది. నీ స్థితి ఎప్పుడు బయటపడుతుంది? అప్పుడు ఎలా ప్రవర్తిస్తావు నువ్వు? నీతిమంతుడుగా మాట్లాడేసేసి ఆ వ్యక్తి ఏదో నీచాతి నీచుడు అన్నట్టుగా దొరికింది కదా అని చెప్పి 2 రాయలు వేసేస్తామే. చూడండి, అవకాశం దొరికిందంటే మన గురించి 2 మాటలు గొప్పగా చెప్పుకుంటాం మనము. అవకాశం దొరికిందంటే రెండు మాటలు దేవుని బిడ్డలారా మరి చెడుగా మాట్లాడేస్తూ ఉంటాం. గమనించండి, ఎప్పుడు మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము, లేదంటే సమాజాన్ని ప్రేమిస్తున్నాం అనుకుంటే అని తెలుస్తుందంటే దేవుని బిడ్డలారా మన తప్పు లేదనుకుంటున్నప్పుడు, ఎదుటి వ్యక్తే తప్పు చేశాడు అనుకుంటున్నప్పుడు, అప్పుడు కూడా నువ్వు సరిగా స్పందించి, ఒకవేళ ఆ తప్పు చేసినోడు ప్లేసులో నువ్వు ఉన్నావనుకోండి, ఈసారికి క్షమిస్తే సరిపోద్ది, మళ్ళీ పొరపాటు చేయమనుకుంటాం మనం. కానీ అదే మనం తప్పు చేయకుండా ఎదుటోడు అనుకోండి, క్షమాపణ లేదు, ఏమీ లేదు. ఇంకా గమనించండి, ఈరోజు మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఈ సమాజంలో అనేకమైన లోపాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. అందరి మనసులు ఒకే రీతిగా లేవు, అందరి విధానాలు పద్ధతులు ఒకలాగా లేవు. నీకు ఇబ్బంది కలిగినట్లు, ఏదో నష్టం కలిగినట్లు, ఏదో జరిగించవచ్చు, పొరపాటు జరగవచ్చు. కానీ నువ్వేం చేయాలంటే దేవుని బిడ్డలారా, నీ పొరుగు వారిని ప్రేమించుచున్నావు అనడానికి రుజువు ఏంటంటే ఆ వ్యక్తిని ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు దయగలిగిన వాడుగా, క్షమాపణ కలిగిన వాడుగా మనము ఆ వ్యక్తిని క్షమించాలి, బలపరచాలి. దేవుని బిడ్డ, అంతేగాని దొరికింది కదా అని లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఇదే చేస్తారు. ఏం చేస్తారు? ఇంతకుముందు చదివినట్టుగా నిన్ను ప్రేమించును నువ్వు ప్రేమిస్తున్నావు, నీకు ఇంటికి పిలిచి భోజనం పెట్టినోడికి నువ్వు భోజనం పెడుతున్నావు. ఏంటి తేడా? లోకంలో ఉన్నోడు కూడా అంతే చేస్తాడు కదా. మరి యేసయ్య నమ్ముకున్న భక్తిపరుడు అంటే ఏంటి తేడా? ఆ వ్యక్తిని అర్థం చేసుకుని, ఆ వ్యక్తిలో లోపాలున్నా, ఆ వ్యక్తి నష్టం చేసినా మనము క్షమించి ఆ వ్యక్తి పరిస్థితులను అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి ప్రేమ. గమనించండి, ఇక్కడ ఏమన్నాడంటే లోకములో ఉన్న వాళ్ళు కూడా చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఇతరులను ప్రేమించండి అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీలాగా ఇతరులను ప్రేమించమంటుంది. అది ముఖ్యం. నిన్ను మాత్రం నువ్వు ఎక్కడ బాధపడకుండా అందరూ క్షమించాలి, అందరూ నిన్ను మంచిగా చూడాలి, అందరూ గౌరవించాలి, నువ్వు వెళ్ళగానే విలువ ఇవ్వాలి. ఎదురు వ్యక్తిని మాత్రం నువ్వు విలువ ఇవ్వవు, అసలు క్షమించవు, అసలు ప్రేమించవు, అసలు మంచిగా చూడవు. దేవుని బిడ్డలారా, దేవుడు అదే అంటున్నాడు, నీ పొరుగువాడిని నీలాగా చూసుకో. అది నీ పొరుగువాడిని ప్రేమించడము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఒకటైతే దేవుని బిడ్డలారా, పొరుగువాడిని ప్రేమించడం అంటే ఇంకొక మార్గం ఏంటంటే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 29 నుంచి కొన్ని మాటలు చూడండి. పొరుగువాడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటో ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన. అదేంటో తెలుసా? ఒక వ్యక్తి నిజంగా ఆపదలో ఉన్నాడు అనుకున్నప్పుడు, అవసరంలో ఉన్నాడు అనుకున్నప్పుడు, కష్టములో ఉన్నాడు అనుకున్నప్పుడు నీకు తెలిసింది, నువ్వేం చేస్తావంటే విని విన్నట్టు, చూచి చూడనట్టు, అర్థమయ్యి అర్థం కానట్టు. చూడండి, ఎప్పుడైనా కష్టంలో ఉన్నవాడి దగ్గరికి ఎవడు వెళ్ళడు, ఎందుకంటే ఏమన్నా డబ్బులు అడుగుతాడేమో అని. చూడండి, ఎవరైనా రోగాల మధ్యలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాడు, ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ మనకని. ఫంక్షన్ చేయండి, ఇంట్లో పిల్లలను కూడా తీసుకుని వచ్చేస్తారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే పొరుగువాడిని ప్రేమించడం అంటే చాలు. ఒక వ్యక్తి కష్టంగా, లేదంటే నష్టాలలో, శ్రమల్లో, వ్యాధుల్లో ఉన్నాడని నీకు తెలిస్తే చాలు, ఆ వ్యక్తిని నీవు పిలవకుండానే వెళ్ళి ఆదరించి జాలి చూపి అతన్ని నీవు బలపరచాలి, నీ సాయశక్తులా సాయం చేయాలి. అట్లీస్ట్ నీ మాటతో పలకరించి ధైర్యమన్నా చెప్పాలి. ఏం కాదులే, దేవుడు అన్నాడు, మేమందరం ఉన్నాం కదా, నీకెందుకు భయపడతావు అనే మాటని అట్లీస్ట్ చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్టోరీ చెప్తున్నాడు ఆయన. ఒకడంట యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి కిందకి దిగిపోతూ మార్గంలో వెళ్తున్నాడంట. ఈ మార్గ మధ్యలో దొంగోడు వచ్చి ఈ వ్యక్తిని పట్టుకుని తన దగ్గర ఉన్నదంతా కూడా మరి తీసుకుని కొట్టేసేసి కొర ఊపిరితో ఉంచి చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని అక్కడ పడేసి వెళ్ళిపోయాడంట. అయితే ఆ పక్కనే
ఒక వ్యక్తి దారంట వెళ్తా వెళ్తా ఈ వ్యక్తిని చూచాడంట. యాజకుడు చూసి మనకెందుకులే అని వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఇంకొక వ్యక్తి లేవీయుడు వస్తున్నాడంట. ఈ లేవీయుడు కూడా వచ్చి చూచాడంట. మనకెందుకులే అని వెళ్ళిపోయాడంట. ఇంకొకడు సమరయుడు, దేవుని బిడ్డలారా, అతడంట వచ్చి చూచి వెంటనే అయ్యో ఇతనికి ఇంత బాధలో ఉన్నాడని వెంటనే వెళ్ళి అతన్ని చేతుల్లోకి తీసుకుని, దేవుని బిడ్డలారా, అతన్ని తన వాహనం ఎక్కించుకొని అతనికి వెంటనే నూనె, ద్రాక్ష రసము అన్నీ కూడా నోట్లో పెట్టి ఆయన్ని బలపరిచి అక్కడ వదిలేకుండా ఇతన్ని ఒక పూట కూని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ దేవుని బిడ్డ అతన్ని బాగుపరచడానికి ఒక హాస్పిటల్ లాంటిది అక్కడ పెట్టి వెళ్ళాడంట. చూడండి, యాజకుడు క్రైస్తవుడే, లేవీయుడు క్రైస్తవుడే, కానీ మంచి సమరయుడు క్రైస్తవుడు కాదు. అయినప్పటికీ కూడా ఆ సమరయుడు ఆపదలో ఉన్న వ్యక్తి పట్ల తను జాలి, ప్రేమ చూపించాడు. కాబట్టి నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఇదే అని చెప్తున్నాడు యేసయ్య. గమనించండి, నేను 2 విషయాలు చెప్పాను. ఏంటి? పొరుగువాడిని ప్రేమించడం అంటే 2 విషయాలు. ఒకటేంటంటే, దేవుని బిడ్డలారా, ఇతరులు నీ పట్ల తప్పు చేసినప్పుడు, నీవు ఏ తప్పు లేనప్పుడు ఎదుటి వ్యక్తిని నీలాగే నీవు క్షమించి అతన్ని అర్థం చేసుకుని బలపరచడం. రెండవది ఏంటంటే, ఒక వ్యక్తి శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నువ్వు చేయగలిగిందంతా, నీ సాయి శక్తులా నువ్వు చేయగలిగిందంతా, మాట సాయమో చేతి సాయమో ఏదో సాయం చేసి ఆ వ్యక్తి పట్ల నువ్వు నీ బాధ్యత నిర్వర్తించాలి. ఈ 2 విషయాలు నువ్వు చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అతని పట్ల నీకున్నటువంటి ప్రేమ ఏంటో బయలుపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, మనకేదైనా ఆపద వచ్చినప్పుడు మన బంధువులు నమ్ముకోవద్దు. బైబిల్ చెప్తుంది, మన కష్టం వచ్చినప్పుడు మన అన్నదమ్ములకి, మన అక్క చెల్లెలకి, కుటుంబ సభ్యులకి ఎవరికి ఫోన్ చేయొద్దు. దేవుని బిడ్డలారా, మనకు కష్టం వచ్చినప్పుడు నిజంగా నీ పక్కోడు, నిజంగా నీ పక్క వాళ్ళు, నిజంగా నీకు దగ్గరలో ఉన్నవాళ్ళు, వాళ్ళే మంచోళ్ళు, లేదంటే వాళ్ళే నీకు నిజంగా ఉపయోగకరం అంటాడు. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీకు ఆపద కలిగిన దినముల్లో నీ సహోదరుని ఇంటికి వెళ్ళొద్దు. దూరంలో ఉన్న నీ సహోదరుని కంటే దగ్గరలో ఉన్న నీ పొరుగువాడే వాసి. కాబట్టి దేవుని బిడ్డలారా, మా అన్న ఉన్నాడు అక్కడ, మా చెల్లి ఉంది అక్కడ, ఏమి వద్దు. నువ్వెక్కడ ఉంటున్నావో అక్కడ, దేవుని బిడ్డలారా, నీ పొరుగు వారితో మంచిగా ఉండు. దేవుని బిడ్డలారా, చక్కగా వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వెళ్ళు, నీకేదైనా కష్టం వస్తే వాళ్ళు వస్తారు. ఇది చాలా మంచిది. నీ అన్నయ్య వస్తాడు, నీ తమ్ముడు వస్తాడు, లేదంటే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనుకుంటే దేవుని బిడ్డలారా, ఈ లోపు అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఎందుకంటే ఎప్పుడు నీ పక్కవాడు నీ పక్కనే ఉంటాడు. కాబట్టి వాళ్ళతో నువ్వు మంచిగా ఉండు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకంలో అన్నయ్య, చెల్లి, తమ్ముడు అనేది ఏమీ లేదు. అందరూ కూడా అనురాగ రహితులైపోతున్నారు. తల్లి అనురాగము, తండ్రి అనురాగము, దేవుని బిడ్డలారా, పిల్లల అనురాగము, ముఖ్యంగా అన్నదమ్ముల, అక్కచెల్లి అనురాగాలు ఏమీ లేవు. కాబట్టి నీ పొరుగువాడు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు. నీకు ఆపదలు ఉన్నప్పుడు నీ పొరుగువాడిని సంప్రదించి, అంతేగాని మా అన్నయ్య వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, మా అక్క వస్తుంది, ఇవేమీ పెట్టుకోవద్దు దేవుని బిడ్డలారా. అందుకే నీ పొరుగు వారితో నీవు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి. నీ పొరుగు వారితో నాకేంటి అనుకున్నావా? నీ జీవితానికి ఏదో ఒక రోజు నీ పొరుగువాడే దిక్కవుతాడు. నీకు ఇప్పటికే తెలుసు పరిస్థితులన్నీ కూడా. నీ ఇరుగు పొరుగు వాళ్ళే నీకు దిక్కవుతారు ఆపదలో ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, మనం పొరుగువాడిని ప్రేమించడం బట్టి దేవుడికి సంతోషించడమే కాదు, ఆపదలో ఆ పొరుగువాడే మనకు దిక్కవుతాడు. కాబట్టి ఇటువంటి ప్రేమ మనందరం కూడా కలిగి ఉండాలి. మన ఇరుగు పొరుగు వారితో కూడా దేవుని బిడ్డలారా, మన ప్రేమను ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి చులకన చేయొద్దు, తొందరపడి నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుని బిడ్డలారా, నీవు నిర్లక్ష్య పెడితే ఆ వ్యక్తి కూడా నిన్ను నిర్లక్ష్య పెడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఈ రెండు విషయాలు మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా ముందుకు సాగడమే బైబిల్ గ్రంథంలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి జీవించడము. అంతేకాదు పరిపూర్ణమైన భక్తిని మనందరము కలిగి జీవించడంతో సమానము. ఈ పరిపూర్ణమైన భక్తి ఆ పరలోకానికి తీసుకెళుతుంది. ఈ పరిపూర్ణమైన భక్తి ఈ లోకములో నిన్ను దేవుని వాగ్దానాలలో నిన్ను పాలు కలిగించి అన్ని విషయాల్లో కూడా నిన్ను దేవుని పట్ల తృప్తి కలిగినట్లుగా చేయగలుగుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నాం, ఒక పక్కన ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటా ఉన్నాం. మనకు ఎలా అనిపిస్తుంది అంటే సొసైటీలో ఒక గౌరవంతో కూడిన జీవితం వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటావు. చూడండి, ఎప్పుడు ప్రశాంతత ఉంటుందంటే దేవునితో నువ్వు సరిగా లేనప్పుడు, నీ పక్కోడితో నువ్వు సరిగా లేనప్పుడు బాధ. తింటావు కానీ మనసులో నెమ్మది ఉండదు. గౌరవంగా ఎలా నిలబడి వెళ్ళి అక్క ఏంటి బాగున్నావా అని అడగలేవు. ఒక ఆవిడ వచ్చి నిన్ను వచ్చి పలకరిస్తుంది అనుకోండి, ఆవిడ పలకరించేలోపు ఆవిడేమనుకుంటుంది, నన్ను ఆ పక్కకు చూడాల్సి వస్తుంది నువ్వు. ఎందుకంటే నీ పొరుగోళ్ళతో నీకు సరైన సంబంధం లేదు కాబట్టి నువ్వు ధైర్యంగా కూడా గౌరవంగా కూడా ఉండలేకపోతున్నావు. కాబట్టి దేవుడి బిడ్డలారా, నువ్వు గమనించ, నీ లోకంలో నెమ్మదిగా ఉండాలన్నా, గౌరవంగా ఉండాలన్నా, దేవుని చేత దీవించబడాలన్నా, పరిపూర్ణమైన భక్తిలోకి వెళ్ళి పరలోకానికి చేరాలన్నా నీవు ఈ ముఖ్యమైన విషయాన్ని పాటించాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్.